భోపాల్లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు పెట్టిస్తోంది. లిఫ్టులో చిక్కుకుపోయిన తన కన్న కొడుకును చూసి తీవ్ర ఆందోళనకు గురైన ఓ తండ్రి గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. కుమారుడు సురక్షితంగా బయటపడినప్పటికీ తండ్రి మరణం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. భోపాల్లోని జత్కేడి ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో రిషిరాజ్ భట్నాకర్ తన కుటుంబంతో ఉంటున్నారు. సోమవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఆయన తన 8 ఏళ్ల కుమారుడు కోసం వెతుకుతూ అపార్ట్మెంట్ కిందకు వెళ్లారు. కింద కుమారుడు ఆడుకుంటూ కనిపించడంతో ఇంటికి వెళ్లమని చెప్పాడు. ఆ బాలుడు పై అంతస్తులో ఉన్న ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. అయితే అదే సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. తన కుమారుడు లిఫ్ట్లో ఇరుక్కుపోయాడని తెలియగానే రిషిరాజ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. కుమారుడికి ఏమవుతోందోనన్న ఆందోళనతో రిషిరాజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఇది గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే రిషిరాజ్ను సమీపంలో ఉన్న హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా కేవలం 3 నిమిషాల్లోనే పునరుద్ధరించారు. దీంతో లిఫ్టులో ఉన్న బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. అయితే ఈ కొద్ది నిమిషాల వ్యవధిలోనే జరగకూడని ఘోరం జరిగిపోయింది. కళ్ల ముందే కుటుంబ డౌన్లోడ్ షేర్ చాట్.